ఇది సమయం, ఓ మేరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మేరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మేరు మన్నా, వాగ్దాన సమయం, ఓ మేరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. బాగున్నారు కదా? పరిశుద్ధుడైన మహాదేవుడి కృప చేత మనం అందరం కూడా క్షేమంగా ఉండగలిగాం. ప్రియులారా, భయంకరమైన దుర్దినాలలో, అపాయకరమైన దినాలలో మనం ఉన్నాం. మరి మేమైతే యుద్ధ వాతావరణ పరిస్థితుల్లో ఉంటూ ఉన్నామండి. మరి అబుదాబి ప్రాంతంలో మరి ఏ సమయాన్ని ఏ మిసైల్ వచ్చి పడుతుందా అని చెప్పేసి మరి భయంగానే ఉంటున్న సమయంలో కూడా ప్రభు మమ్మలను భద్రం చేస్తూ ఉన్నారు, కాపాడుతూ ఉన్నారండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆ కాల వర్షాలు మమ్మలను మరి అతలాకుతులను చేస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ వాతావరణం పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అయితే పిల్లారా, మరి 3 నెలలు కూడా మమ్మలను కాపాడిన దేవుడు, 4వ మాసంలోనికి దినం ప్రవేశింపచేసిన మహాదేవునికి ఎంతైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. రండి, ఈ దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించి ఆశీర్వదించబడదాం. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయము 23వ వచనంలో మనం చూసినట్లయితే ప్రభు అంటున్నాడు కదా, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. హగ్గయి 2:23 ఐ హ్యావ్ చూసన్ యూ. పిల్లరా, దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాను అని చెప్పి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అవునండి, మనం ఎప్పుడు కూడా దేవునికి ప్రత్యేకమైన వారమే. వాస్తవానికి చూసినట్లయితే ఈ యొక్క వాగ్దానాన్ని జెరుబ్బాబెలుకు ప్రభు మాట్లాడుతున్న మాట, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నానని. దేవుడు జెరుబ్బాబెలుని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మందిరాన్ని కట్టడానికి ప్రత్యేకపరుచుకున్నాడు. ఎన్ని అడ్డొచ్చినా, ఎందరు అడ్డొచ్చినా ఆయన చేతులు పునాది వేయాలి, దానిని ముగించాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగనే జెరుబ్బాబెలును బలపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి అలాగనే ఇశ్రాయేలు జనాంగాన్ని కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. వారు ప్రత్యేకమైన జనాంగంగా ఆయన ఎంచుకున్నాడు. ఎందుకని? వారు ఏమైనా గొప్పవారా? కాదు, వారు మామూలు మనుషులే. అయినప్పటికీ ఎందుకో దేవుని కృప వారి పట్ల ఉండి వారిని ప్రత్యేకపరుచుకున్నాడు. ఈ రోజున వారిని మాత్రమే కాదు, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు వాగ్దానం చేస్తున్నాడు కదా, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. అవునండి, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నానని చెప్పి కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో చెప్పినట్లుగా ప్రియులారా, మనలను కూడా ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు, ప్రత్యేకపరుచుకున్నాడు, ఎన్నుకున్నాడు. ఆయన మనల్ని చూస్ చేసుకున్నాడండి. దేవునికి స్తోత్రం. మనం దేవునికి కావలసిన వారం అని చెప్పి, దేవునికి ప్రియమైన వారంగా ఉండాలని చెప్పి ఆయన చూస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు తాను ఏర్పాటు చేసుకున్న ప్రజల పట్ల ఎన్నెన్నో ప్రణాళికలు కలిగి ఉన్నాడు. వారి మొరలను ఆలకిస్తాడు. వారు చేయవలసిన పనుల విషయంలో వారికి ఆయనే సామర్థ్యాన్ని కలుగచేసి ఆ పనులన్నిటినీ నెరవేర్చే దేవుడు అని చెప్పి దేవుని యొక్క వాగ్దానమై ఉంటుంది. లోకాసు వార్త 18వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తూ ఉంటే వారికి సామర్థ్యం కలుగు చేయవాడు ఆయన అనే సంగతిని మనం చూస్తాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని చేత ఏర్పాటు చేయబడ్డారో వారి యొక్క మొరలను ఆలకిస్తారు, వారి అవసరతలను తీరుస్తారు, వారి అక్కర్లన్నింటినీ తీరుస్తాడు ప్రభు. వారి పక్షంగా ఉంటాడు, వారితోనే ఉండి నడిపిస్తాడు. ఈ రోజున నువ్వు దేవునితో ఏర్పాటు చేయబడిన ప్రత్యేకపరుచుకున్న బిడ్డవుగా నీవు మరి గ్రహిస్తూ ఉన్నావా? ప్రియ దేవుని బిడ్డారా, దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. అలాగనే ఏర్పాటు చేసుకున్న దేవాతి దేవుడు నీ యొక్క ప్రతి అవసరతను తీర్చి నిన్ను ప్రత్యేకపరిచి నీకు తోడుగా ఉండి ఎల్లప్పుడూ నీతోనే ఉండి నడిపించి ఆశీర్వదించి కృప చూపించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించును గాక. మీ కొరకు ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాను. ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయం 3వ వచనం కనుక మనం చూసినట్లయితే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. ఆయన వాగ్దానాన్ని స్వీకరించండి ప్రియులారా. నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు మీరు అనుభవించండి. ప్రత్యేకంగా ప్రభు కొరకు జీవించండి.
దీవించండి. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. ప్రభువానికి వందనాలు. మా బిడ్డలను ఆశీర్వదించి దీవిస్తున్నావు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు. కరుణామయుడవు తండ్రి, ప్రేమ గలవాడవు, జాలి గల తండ్రి, గొప్ప దేవుడు నాయన, ఉన్నవాడవు, అనువాడవు. అలాంటి దేవాది దేవుని కలిగి ఉన్న మేము ధన్యులమని చెప్పిన ఆయన నీ వాక్యంలో మీరు సెలవిస్తున్నారు ప్రభు. అవును తండ్రి, మమ్మల్ని ఎన్నుకున్నావు కాబట్టి, మమ్మల్ని ప్రత్యేకించుకున్నావు కాబట్టి, మా ప్రతి అవసరం తీర్చు, మా మొరలను ఆలకిస్తూ నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభా. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభా, నీ ప్రియ పిల్లలంగా, నువ్వు ఏర్పాటు చేసుకున్న పిల్లలుగా బ్రతకడానికి సహాయం చేయండి. ఈ దిన దీవెనలన్నీ అనుగ్రహించండి. ప్రయాణాల్లో, పనుల్లో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడంలో మీ సన్ని తోడుగా ఉంచండి ప్రభు. ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి చీకులో, చింతలో, వ్యాధిలో, కష్టంలో ఉంటే విడిపించండి, రక్షించండి, సహాయం చేయండి, బలపరచండి, అద్భుతాలు చేసి నడిపించమని ప్రభు. ప్రపంచ దేశాల్లో ఏలుబడవుతున్న యుద్ధాలను మాన్పండి ప్రభు. నాయన విద్యార్థులకు నిబద్ధత దయచేయండి. వారి యొక్క భవిష్యత్తుని చేతులకు అప్పగిస్తున్నాం ప్రభు. ప్రపంచ భవిష్యత్తుని చేతులకు అప్పగిస్తున్నాం. దేశాలకి రక్షణ దయచేసి మహిమ పొంది సమాధానకర్తగా నువ్వు దేశాలలో పని చేయమని కృప చూపించమని, మీరే పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్, ఆరోగ్యం, గౌరవ ప్రభావాలతో నింపి నడిపించమని యేసునామం అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని ఉన్న సహవాసం బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్.